నేను చెప్పినట్టు చెయ్యి. అమ్మా ఈరోజు పనులన్నీ అయిపోయాయి. వచ్చావా? ఎంత ఖర్చు పెట్టావు? మొత్తం ఎందుకు ఖర్చు పెట్టావని? నాకు పెన్ను కావాలి, పెన్సిల్ కావాలని అడుగుతావు కదా. ఈ డబ్బులు దాచుకోవచ్చు కదా. దాచుకోవడమే రాదు. ఏదో ఎట్టమాని గడ్డి మీద ఖర్చు పెట్టుంటావు. ఎన్నేం ఖర్చు పెట్టావు చెప్పు చెప్పు. లేదక్క నేనేమి తెలియదు. అంటే మార్నింగ్ అన్నయ్యకి 100 రూపీస్ వాడంటే అబ్బాయే, వాడికి 1,00,000 ఖర్చులు ఉంటాయి. నీకెందుకు? ఆడపిల్లవి ఇంట్లో కూర్చొని ఉండగా రేపు నుంచి నేను పనిలో కూడా తీసుకొద్దాం అనుకుంటున్నాను. అక్క అంటే నీతో పని చేసే వాళ్ళు నీకు చెవులీలు అట్లా లేవని ఎక్కిరిస్తున్నారు కదక్క, అందుకే చెవులీలు కొనుక్కొని వచ్చాను అక్క. థ్యాంక్ యూ అక్క. వచ్చేసా, ఖర్చు పెట్టేసా. లేదక్క నేను ఫ్రెండ్స్ తో ఆల్రెడీ తినేసా. అదేంటో ఈ రోజు నా బర్త్డే మనం కలిసి స్పెండ్ చేద్దాం అనుకున్నాను. నీ మొహానికి బర్త్డే అక్క, డబ్బులు ఇస్తావని అలా చెప్పా.